100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వైజాగ్ నుంచి 160 km జర్నీ చేస్తే గనుక ఇంత బ్యూటిఫుల్ విలేజ్ కి మనం వచ్చేసాం. ఎవరు ఇంతకీ ఆ బ్యూటిఫుల్ కపుల్ అంటే సూపర్ శ్రీను అండ్ రవణమ్మ గారు. హే కుసుమ సేమ్ పించ్ కలిసాయి కలర్లే, ఇక కలవాల్సింది మనసులే. ఆ కలిపే పులిహోర ఏదో కాస్త ఎక్కువ కలిపేయండి, రాత్రి కొండ సైడ్ మానేతను. మేము హోమ్ లోన్ కట్టాలి, 25,000 ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? అంతేకాదు కిరాణా సరుకులకి 10,000, స్కూల్ ఫీజుకి ఒక 5,000 ఇవ్వండి. ఎండకేమైనా వడదెబ్బ తగిలిందా ఏంటి? నన్ను అడుగుతున్నావు? మరి మా బాగోగులన్నీ మీరే చూసుకుంటున్నారు కదా, అందుకే. నేను చూసుకోవడం ఏంటి? మీరే మరి, కాకపోతే మేము ఎటు కట్టుకుంటే మీకెందుకు, మేము ఎటు తిరిగితే మీకెందుకు, ఏం తింటే మీకెందుకు, ఎటు తెచ్చుకుంటే మీకెందుకు. ఇంతకీ తల మీద ఏం పడ్డదమ్మా, ఇంత పెద్ద దెబ్బ తగిలింది? అన్నం తిన్నప్పుడు పొలమారాడండి, ఎంగిల్ చేతితో కొట్టడం ఎందుకని పక్కనే ఉన్న ముంతతో కొట్టాను. పాప ఇల్లు ఇంత నీట్గా ఉంది, ఏం వాడుతున్నావు? మా ఆయన్ని వాడుతున్నా. ఏటండి ఈరోజు మీరు తాగడం లేదు, మీరు తాగుతారని చికెన్ పకోడీ తయారు చేస్తాను. అదేంటే రోజు తాగుతున్నానని తెగ తిట్టేదానివి, ఈ రోజు తాగమని సపోర్ట్ చేస్తున్నా. అంటే మీరు రోజు తాగి తాగి నన్ను హింసిస్తున్నారని మీడియాకు ఫోన్ చేశాను, వాళ్ళేమో మన ఇంటికి వస్తాను ఇప్పుడు. కుసుమా నేను నీకు అప్పేమైనా ఉన్నానా? అలా ఏం లేదే, ఎందుకలా అడుగుతున్నా? అంటే రోజు రోజుకి నీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటేను. హలో హలో, ఎక్కడున్నా? నేను ఇంట్లోనే ఉన్నానండి, రీల్స్ చూస్తున్నాను. ఏ టైంకి ఇంటికి వస్తారు? నేను వచ్చి గంట అయింది, ఒకసారి ముందుకు చూడు. అయ్యో వచ్చి గంట అయిపోయిందా? నేను చూసుకోలేదండి, రీల్స్ చూసుకొని ఉండిపోయాను. టీ పెట్టుకొని వస్తండి, ఇలా కూర్చుంటే ప్లీజ్ అండి. బిటివాడ లాంటి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన మీరు ఒకవైపు మీ జాబ్ చేస్తూ ఒకవైపు మీరు పిల్లలతో ఉంటూ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి, ఒక్కోసారి చాలా బాధపడుతుంటాడు. 11 to 12 hours నాకు ఆఫీస్కే పోతుంది. నాకు వేరే ప్రపంచం ఏం ఉండదు. ఏవండి, ఈ ప్రపంచంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేది ఎవరండి? డాక్టర్, మెడికల్ షాప్ అతను. ఎప్పుడైనా కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి వీడియోస్ రావడానికి, అప్పుడు కామెంట్స్ వచ్చేస్తాయా మీకు? పెడుతుంటేనే ఉంటా, ఎలాగోలా చేసి పెట్టాలి వీడియోస్ అనేది. టైం అయినా సరే నేను క్లోజ్ చేయగలిగితేనే రేపు వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి, అలా ఉంటుంది. లైఫ్ లో స్ట్రగుల్స్ అన్నారు ఏంటి, ఎలా ఫీల్ అయ్యేవారు అప్పట్లో? నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అందరూ మా ఫ్యామిలీ అంతా. నాన్న చనిపోయాడు నా 10th క్లాస్లో. గోడలు పడిపోయేవి, గాలి వస్తే ఎగిరిపోయేవి, కారిపోయేవి, గిన్నెలు పట్టుకొని కారే దగ్గరలో పెట్టేవాళ్ళం అన్నమాట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. సూపర్గా ఉంది కదా, బ్యూటిఫుల్ లొకేషన్లో ఇప్పుడు మనం ఉన్నాం. బ్యూటిఫుల్ కపుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళ సొంతూరు రావాలంటే ఆ మాత్రం జర్నీ చేయాల్సిందే. వైజాగ్ నుంచి 160 km జర్నీ చేస్తే గనుక ఇంత బ్యూటిఫుల్ విలేజ్కి మనం వచ్చేసాం. ఎవరు ఇంతకీ ఆ బ్యూటిఫుల్ కపుల్ అంటే సూపర్ శ్రీను అండ్ రవణమ్మ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్, హలో, హాయ్, నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే స్టూడియోలో కూర్చొని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి ఇంటర్వ్యూస్ చేసే కంటే మా విలేజ్కి రండి లక్ష్మి గారు, చాలా బాగుంటుందన్నారు. నిజంగా అద్భుత. సో ఎందుకంటే ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి బిటివాడ విలేజ్. సో ఒకవైపు అమ్మవారి టెంపుల్ ఉంది, ఇక్కడ చూస్తే ఎటు చూసిన పచ్చదనం. ఆసమ్. వచ్చే ప్రతి ఒక్కరు ఎవరింటికమ్మా అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే చాలా బాగుంది. సో వీళ్ళ వీడియోస్ మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ స్వచ్ఛమైన భాష, యాస, మాటలు, డైలాగ్ డెలివరీ ఎంత ప్యూరిటీగా ఉంటాయో వాళ్ళ విలేజ్ కూడా అంతే అద్భుతంగా ఉందని నేను చెప్తాను. సో సూపర్ శ్రీను గారు అండ్ రవణమ్మ గారితో మొదలు పెడితే
శ్రీకాకుళంకి ఒక యాస అంటూ ఉంది. దాని మాండలికాన్ని బ్రతికించడంలో చాలా మంది ఇప్పటికీ కృషి చేస్తున్నారు. అందులో ఇది ఎంటర్టైన్మెంటా అంటే ఏ ఆస్పెక్ట్లోనైనా చూసుకుంటే ఆమె మాటలు చాలా వరకు కనెక్ట్ చేస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని. సో మెయిన్గా ఉత్తరాంధ్ర వాళ్ళైతే మాత్రం ఈ అమ్మాయి మా పిల్లే అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆమె మాటల్లో ఆమె ఆ భాషలో అంతుంది. అయితే రమణమ్మ గారే శ్రీకాకుళంకి సంబంధించిన వాళ్ళు కాదు, శ్రీను గారు కూడా. కానీ ఆయన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తన లాంగ్వేజ్ మార్చుకున్నారు, అంటే ప్రొఫెషనాలిటీ పరంగా. ఈమె మాత్రం నేను ఏ ఊర్లో ఉన్నా నేను శ్రీకాకుళం పిల్లనే, పార్వతీపురం మన్యం పిల్లనే అని ప్రూవ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా వీళ్ళ గురించి చెప్పాలి అంటే ఇంకా చాలా మాటలు సరిపోవు. బట్ ఆయనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి యాక్చువల్గా కదండి, పక్కింటి వాళ్ళని పడేయడానికి, లేకపోతే ఎదిరింటి వాళ్ళని ఏదైనా జిమ్మిక్కులు చేయడానికి. ఇంతలోనే మీరు సూపర్గా ఎంట్రీ ఇస్తారు, ఒక్క డైలాగ్ వేస్తారు శ్రీకాకుళం యాస్తో మొదలుపెట్టి, అంతే ఇంకా శ్రీను గారు గాలంతా పోతుంది అక్కడ. సో ఎందుకు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు సోషల్ మీడియాలో మీకంటూ మీ కపుల్ ఒక స్పేస్ని క్రియేట్ చేయడం కాదు, తీసేసుకున్నారు. సో ఇంత సక్సెస్ఫుల్ అంటే చాలా మాటలు ఉంటాయి. సో ఏం చెప్తారు, ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకున్నారు? అంతా స్టార్ట్ విత్ రమణమ్మ గారు. అంతా ఈయన చేసిందే, నాదేం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఐ డ్రీమ్కి అయితే చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా కోసం అంత దూరం నుండి వచ్చారు. ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్లో కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ అడిగారు, నాకు ఇవ్వడం అవ్వలేదు. బట్ ఇప్పుడు ఊరు వచ్చాము, అది మా అత్తగారి ఇంటికి వచ్చాము. బట్ లక్ష్మి గారు చూసి మెసేజ్ చేశారు. బట్ ఇంత దూరం అంటే లేదు లేదు మేము వస్తామన్నారు. నిజంగా మీరు ఇంత దూరం ఈ విలేజ్కి వచ్చినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇలా అన్నారు ఏంటలా? అన్నిటికీ కారణం ఈయన. నాకు అసలు ఇంట్రెస్టే లేదు వీడియోలు చేయాలన్నా, అంతా ఈయనే. నన్ను అయితే ఇందులో తోసేసింది ఈయన. తోసేసారా? సో తోసేసినా కూడా అందరూ అసలు మా చెల్లి డైలాగ్స్ బాగుంటాయి అంటే మిమ్మల్ని చాలా మంది ఓన్ చేసుకుంటున్నారు. కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. నా యాస గురించి మాట్లాడుతుంటారు, నా గొంతు గురించి మాట్లాడుతుంటారు, నేను బండగా ఉన్నాను అంటారు, మా ఆయన బక్కగా ఉన్నాడు అంటారు. అంటే అందరికీ నచ్చాలని ఏం లేదు కదా, గొంతు కూడా దేవుడిచ్చిన గొంతు ఇది. నాకైతే బాగా నచ్చింది, నేనైతే బాగా ఎంటర్టైన్ అవుతాను మీ వాయిస్ కి. నచ్చే వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు, మన యాస నచ్చే వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు. బట్ అందరినీ మనం ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తే వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% చెప్పాలంటే ఫస్ట్ మనం మన పక్కింటి వాళ్ళకే నచ్చాం. అది ప్రపంచానికి నచ్చాలనుకోవడం చాలా కష్టమైన విషయం. అది కనుక నేను ఏదేమైనా 100 మంది వీడియోస్ చూసారంటే అందులో ఒక 4-5 వీడియో నచ్చుద్ది, అందరికీ నచ్చదు. అందులో ఒకరికి బాగా నచ్చి కామెంట్ చేస్తారు, ఇంకొకరికి అసలు నచ్చక తిడతారు కూడా. బట్ అవన్నీ మన కన్సిడర్ చేయలే. కానీ రమణమ్మ గారు మీరు ఫీల్ అవ్వాల్సిందే లేదు, కానీ హార్ట్ఫుల్ గా మిమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు వీళ్ళు స్క్రీన్ మీదకి వస్తారు, ఏ డైలాగ్ ఈవిడ పేలుస్తుంది, ఇతన్ని ఎలా ఇరికించేస్తుంది అని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం మనం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఈ రోజుల్లో ఒకరి సక్సెస్ ని మరొకరు హార్ట్ఫుల్ గా ఎప్పుడు యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లో మీకంటూ ఒక టైం ను కూడా స్పేర్ చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలి, ఫన్ ఇవ్వాలి. సో రియాలిటీకి దగ్గరగా మీ రైమింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ చాలా మంది కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు ఇంకా మోర్ వీడియోస్, ఎందుకంటే ఫాలోవర్స్ పెరిగే కొలది మీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చిన్న బాబుతో ఉన్నారు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అది ఎవరికి చెప్పకుండానే మీ ఎంటర్టైన్మెంట్ రీల్స్ని కంటిన్యూ చేశారంటే రియల్లీ గ్రేట్. సో దానికి మాత్రం మేము వెరీ ఇంప్రెస్డ్. సో ఏం చెప్తారు ఇప్పుడు? ఓకేనా, హ్యాపీయా అంతా? ఎస్, అది ఏం చెప్పాలి. సో స్టార్టింగ్ లో ఈ స్క్రిప్ట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? అంతా ఆయనే, స్క్రిప్ట్ అంతా అన్ని ఆయనే. ఓన్లీ నేను వెళ్ళి అందులో చేసి బయటకు వచ్చేస్తాను. ఆ డైలాగులు కూడా మళ్ళీ మర్చిపోతాను కూడా, నాకు ఏవి గుర్తుండవు. అంతా ఎడిటింగ్ రాయడం ఆయనే, అన్ని ఆయన, ఎవ్రీథింగ్ అన్ని ఆయనే. అదే వజ్రాన్ని సాన పడితే ఏదో చేస్తారంటారు కదా, రాయి, అదంతా మా ఆయన. నేను ఇక్కడి నుంచి ఓన్లీ రాయిలాగా వెళ్ళాను, నన్ను ఆయన వజ్రం చేశాడు ఆయన. కానీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్న దానికి రీల్స్ లో ఉన్న మీ క్యారెక్టర్ కి సంబంధమే లేదు. ఏవండి, ఈ ప్రపంచంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేది ఎవరండి? డాక్టర్, మెడికల్ షాప్ అతను. ఎందుకంటే అతను అమాయక చక్రవర్తిలా కనిపిస్తారు. ఏదండి ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, కలరు కలరు కలిసాయి, ఏంటది? కలిసింది కలర్లే, కలవాల్సింది మనసులే. అంతే, ఆవిడ ఎవరినో అలా దించుతున్నారు అనగానే ఈవిడ దిగుతారు. సో అప్పుడు ఏంటి మీ డైలాగు? అదే
పులిహార కలుపుతున్నా కదా, కొంచెం రాత్రికి కూడా కలిపేస్తే వంట చేయక్కర్లేదు కదా. సూపర్ కదా. హే కుసుమ సేమ్ పించ్ కలిసాయి కలర్లే, ఇక కలవాల్సింది మనసులే. ఆ కలిపే పులిహార ఏదో కాస్త ఎక్కువ కలిపేయండి, రాత్రికి వంట చేయడం మానేతను. సో ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ మధ్య ఆ మాత్రం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే దాన్ని కూడా ఇంప్రెస్గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో రియల్లీ దాన్ని ఫన్గా తీసుకోవచ్చు, ఒక మెసేజ్గా తీసుకోవచ్చు. సో ఇద్దరు ఒక కోఆర్డినేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోని థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు కూడా ఎవరు ఈ గోస్కి పోకుండా మనం వీడియోస్ చేస్తున్నాం, జనాలకి చూపిస్తున్నాం, దట్స్ ఇట్. మన క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయి ఉండాలి అని చెప్పడం. నాకు మాత్రం ఆ రీల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సీరియస్ గా ఈయన ఒక ఆమెతో, ఆమె పేరు కుసుమ గారితో కలిసాయి కలర్లు కలవాల్సిందే మనసులో. కలవాల్సింది ఇక మనసులని సీరియస్ గా ఆమెను అలా ఇంకా ట్రాక్ లోనికి దింపుతున్నారు. వెంటనే ఈవిడ ఎంట్రీ ఇస్తుంది. ఇలా పులిహోరకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టుకొని కొంచెం ఎక్కువ కలిపేస్తే రాత్రికి కూడా సరిపోద్ది కదా అంటారు. అంటే ఎంత ఫన్ గా ఉందంటే, ఎంత టైమింగ్ కావాలి. అందులోనూ మీరు చేసే ప్రతి వీడియోలో మేము అబ్జర్వ్ చేసింది మన యాస, ఉత్తరాంధ్ర అంటే మన ప్రాంతానికి ఒక పర్టికులర్ యాస ఉంది. దాన్ని స్ప్రెడ్ చేయాలి అంటే మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలా వరకు మీ ఎఫర్ట్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. అందులో అతను తక్కువ మార్కులు, మీకు ఎక్కువ మార్కులు ఇస్తాను. మార్క్స్ అయితే నావే గానీ ఎఫెక్ట్స్ అన్ని ఆయనవే. యాక్చువల్లీ నాకు నేను 18 ఇయర్స్ నుండి హైదరాబాద్లో ఉండడం వల్ల, నేను ఆఫీస్లో ఉండడం వల్ల, అందరితో నలుగురితో మాట్లాడడం వల్ల కొంచెం యాస మీద అనేది గ్రిప్ అనేది పోయింది. ఇప్పుడు నేను అలాగ మాట్లాడి ట్రై చేసినా కూడా అది ఒక సరిగా రాదు, అందుకే నేను అంతగా ట్రై చేయను. బట్ తనలో ఒరిజినాలిటీ అనేది ఇంకా ఉంది. ఇప్పుడు తన చుట్టూ నలుగురు మన ప్రాంతం వాళ్ళు ఉంటే ఆ ఒరిజినాలిటీలోనే మాట్లాడేస్తుంటది, అంత ఒరిజినాలిటీ లోపల ఉంది కనుక తను మాట్లాడగలుగుతుంది. నేనేం మాట్లాడలేను, అంటే ఏదో దాచుకోవడం కాదు, రావడం లేదా, గ్రిప్ పోవడం వల్ల రావడం లేదు. బిటివాడ లాంటి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన మీరు ఈరోజు సోషల్ మీడియా అంటే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక సెకండ్ టైంని ఎఫర్ట్ చేయాలి అన్నా కూడా అక్కడ ఏదో అద్భుతం ఉండాలి. అంటే మీరు అలా లాక్ చేస్తున్నారు పబ్లిక్ని. అంటే మీరు ఎంతో ఎఫర్ట్ పెడుతూ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఒకవైపు మీరు జాబ్ చేస్తూ, ఒకవైపు మీరు పిల్లలతో ఉంటూ కూడా మనకంటూ మన మీద డిపెండర్స్ కొంతమంది ఉన్నారు, మన నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొంచెం టైం పెట్టుకోవాలి, రీల్స్ అందించాలి, ఇట్లా. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేనైతే నాకు మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి. ఒక్కోసారి చాలా బాధపడుతుంటా కూడా. టైం నాకు ఒకసారి 24 గంటలకు చాలడం లేదనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను మార్నింగ్ 8 o'clock ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. 8 కాదు, ఇంకా 8 బిలో 7:45, 7:50 మా పాపని స్కూల్లో డ్రాప్ చేసి నేను అటు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆఫీస్ ఏమో 8:30కి ఉంటుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత 6 o'clock వరకు ఉంటుంది. అక్కడ 6 స్టార్ట్ అయితే ఈవినింగ్ ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. మన హైటెక్ సిటీ అంతా, కేపీహెచ్బి అంతా బాగా ట్రాఫిక్ ఉంటుంది. వచ్చేసరి ఇంటికి 7 అవుద్ది నాకు. అంటే మార్నింగ్ 7:40కి ఇలా బయలుదేరితే రిటర్న్ వచ్చేసరికి 7, ఒక్కోసారి 7 కూడా దాటుద్ది. సో 11 to 12 hours నాకు ఆఫీస్కే పోతుంది. సో ఇంకా నేను వచ్చి ఫ్రెష్ అయ్యి తిని ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు వేరే ప్రపంచం ఏం ఉండదు. సో రేపు నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఇదే కాన్సన్ట్రేషన్ మీద ఉంటా. ఆల్రెడీ ఎడిట్ చేసినవి. ఎప్పుడైనా కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి వీడియోస్ రావడానికి, అప్పుడు కామెంట్స్ వచ్చేస్తాయా మీకు? కామెంట్స్ లో అడుగుతారా ఏంటి రీల్స్ లేవు? గ్యాప్ అయితే నేనేమి ఇవ్వను, ఎందుకంటే పెడుతుంటూనే ఉంటా. ఎలాగోలా చేసి పెట్టాలి. వీడియోస్ అనేది కంటిన్యూ ఆపకూడదు, ఆపితే వ్యూస్ డ్రాప్ అయిపోతుంటాయి. ఇంకా ఆ వ్యూలోనే నేను ఉంటా. మ్యాక్సిమం పెట్టడానికి ఏదో ఒక విధంగా పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటా. అలా ఎందుకంటే తీసేది వీక్లీ తీస్తా వీడియోస్, డైలీ అసలు వీడియోసే తీయను నేను. వీక్లీ వీడియోస్ తీస్తా. అది 1 or 2 days అది హాఫ్ డే స్పెండ్ చేసి, సో డైలీ ఎడిట్ చేస్తా. నైట్ పూట ఆఫీస్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసి షెడ్యూల్ ఇచ్చేస్తా. ఆ రోజు నైట్ ఒక ఈ టైంకి ఇది, ఈ టైంకి అన్ని ప్లాట్ఫామ్స్లో షెడ్యూల్ ఇచ్చేసి వదిలేస్తా. అమ్మయ్య అనిపిస్తుంది. లేదు బద్ధకంతో ఉన్నానా, ఆ నెక్స్ట్ డే ఇంకా నేను ఫెయిల్, వీడియో అప్లోడ్ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది, అవ్వదు ఇంకా. సో ఆ రోజు ఏ టైం అయినా సరే నేను క్లోజ్ చేయగలిగితేనే రేపు వీడియోస్ అనేది అప్లోడ్ అవుతుంటాయి. అలా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే అంత ఈజీ కాదు. మనం అనుకుంటాం ఏదో చూసే కొద్దిపాటి రీల్ చిన్నదే కదా, ఈజీగా చేసేసారు కదా, కాస్ట్యూమ్స్ కూడా రెగ్యులర్గా ఉండేవే కదా, పెద్ద కష్టపడే అవసరం లేదు అనుకుంటారు. దాంట్లో ఎడిటింగ్ కానీ, ఆర్ఆర్ యాడింగ్స్ కానీ, డైలీ స్కెడ్యూల్స్, ఇటు ఫ్యామిలీ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి, ప్రొఫెషనల్గా కొన్ని వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేస్తూ దీనికోసం అంటూ పర్టికులర్గా టైం స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం. మీరు చెప్పింది 100% ట్రూ. ఇలాంటి విలేజ్ నుంచి ఒక పాష్ కల్చర్ ఉన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
అమ్మో. అనిపించిందా? ఆహా, అలాగేం లేదు. ఉమ్, అక్కడ నేను ఒక్కదాన్నే అనిపించేది. ఉమ్, ఫస్ట్ లో అయితే ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఉమ్, ఒక్క ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని, ఎప్పుడు తినేదాన్ని. ఈయనేమో తొందరగా వెళ్ళిపోతారు ఆఫీస్కి, ఉమ్, వంట చేసి తినేసి పడుకోవడం. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాతే డోర్ ఓపెన్ చేసరికంటే ఉమ్, పంజరంలో ఉన్న రామచిలకలాగా ఉండేదాన్ని. ఉండేది. అలా 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 కొద్ది రోజులకి అలవాటు ఇక్కడేమో అయిపోయింది. చక్కగా పంట పొలాల మధ్య బయట తిరిగే పిల్ల కాస్త పంజరంలో ఉన్న పావురంలా అయిపోయింది అయిపోయింది. ఎస్. ఆ తర్వాత రీల్స్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అవుతూ చేస్తూ ఉండడం కొంచెం టైం పాస్. టైం పాస్. ఉమ్, అది వీక్లీ చేసేవాళ్ళం అంతే, ఉమ్, రోజంతా చేసేవాళ్ళం కాదు. ఉమ్, సాటర్డే సండేనే చేసేవాళ్ళం. ఉమ్. ఆ 2 రోజులు ఆయనకి సెలవు ఉంటేనే చేసేవాళ్ళం. మీకు పని లేదా అని కామెంట్స్ కూడా పెడుతుంటారు. నిజంగా నాకు నవ్వు వస్తుంటదండి ఆ మా ఆయన కామెంట్ చూసేటప్పుడు. మీకు పని పాట లేదా, మీకు పని పాట లేదా, నిజంగా నాకు నవ్వు వస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్ పని పాట లేదు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం పని కూడా ఇవ్వరు కదా వాళ్ళకి. అవును. మీకు నేను అంటారు మీకు ఇంటర్వ్యూ చేయడానికి పని పాట లేదా, నేనేమైనా మీకు ఏమైనా పని ఇచ్చేవాడినా? ఉమ్. ఇవ్వలేను కదా. అలా వాళ్ళు కామెంట్ చేస్తే నాకు నవ్వు వస్తుంది. డిస్కస్ చేసుకుంటారా అన్ని కామెంట్స్ పైన? అంటే ఏముండదు, చేసుకోవడం ఏముండదు. అంటే అక్కడికి అది వచ్చింది చెప్తాను, వదిలేసే అంటాడు ఇంకంతే ఆయన. ఫీల్ అవుతారు. Delete బ్యాడ్ కూడా కామెంట్స్ కూడా వస్తాయండి, ఉమ్. డిలీట్ చేసేస్తామండి. ఉమ్. ఎందుకంటే అంతే. ముందుకెళ్ళాలంటే ఇవన్నీ మన హోల్డ్ చేసుకుంటే ముందుకెళ్ళాలి. బట్ 100 లో ఉంటాయి. కామెంట్స్ ఉంటాయి. ప్రతి నాకే కాదండి, అందరికీ ప్రతి ఉంటాయి. క్రియేటర్ కి ఉమ్. బ్యాడ్ ఉంటాయి, గుడ్డు ఉంటాయి, అన్నీ ఉంటాయి. Yes. అవన్నీ ఇంకంతే, అందరికి నచ్చాలని లేదు కదండి. సో టిక్ టాక్ నుంచి మొదలైన మీ జర్నీ, టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ మోజ్ ఇట్లాంటి కొన్ని యాప్స్ లో వర్క్ చేశారు. తర్వాత ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయ్యారు రీల్స్ లో, ఫేస్బుక్ లో. ఏమనిపిస్తోంది ఇద్దరికి? అంటే బయటకు వెళ్ళినప్పుడు మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్, ఉంది. మీరు రీల్స్ చేస్తారు కదా, ఒక సెల్ఫీ ఆ. అట్లా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఏమైనా అంటే హ్యాపీగా అనిపిస్తుంటది. వాళ్ళు సెల్ఫీ అడుగుతారు అంటే మేము ఏమైనా సెలబ్రిటీ అనే ఫీల్ అవుతాం కానీ ఆ, అంటే ఒక్కొక్కసారి మేము అలాగేం ఫీల్ అవ్వమండి. ఫస్ట్ థింగ్, ఉమ్. కొందరు ఫ్యాన్ అంటారు. అసలు ఫ్యాన్ అని వర్డే వాడొద్దు అంటారు నాకు ఉమ్. చాలా మంది ఉమ్. మెసేజ్ చేస్తుంటారు. ఎందుకంటే అది ఆ పదం తీసుకోవడానికి కూడా నాకు ఇష్టం అంటే ఉండదు. వీటన్నిటికి దూరంగా ఉన్న మనం ఆ కల్చర్ నుంచి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక క్రేజ్ వచ్చిన తర్వాత అంటే మనం సెలబ్రిటీలో ఫీల్ అవ్వడం కాదు, అందరూ అంటే మనల్ని అలా రిసీవ్ చేసుకున్నప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది ఎలా మేము అనిపిస్తుంది? ఫీల్ అవ్వం. ఉమ్, అది హ్యాపీగానే ఉంటది కానీ అంటే మేము సెలబ్రిటీలు మేము తోపులు అని అయితే ఎప్పుడు అనుకోలేదు, అనుకోం కూడా మేము. ఈ రోజు కూడా ఎవరు అలాగా ఫ్యాన్ అన్నా కూడా నేను ఆ వర్డ్ నేను ఓన్ చేసుకోను. ఉమ్. జస్ట్ కానీ సపోర్టర్ అనండి, మనసులో ఫాలోవర్ అనండి. టీయర్స్ అనిపిస్తాయి, ఎందుకంటే తెలియకుండానే కన్నీళ్ళు. మనం ఈ స్థాయికి మనలో వచ్చాం, రాగలిగాం, అదైతే జనాలు మనల్ని గుర్తుపడుతున్నారు, అట్లా అనిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. బట్ నార్మల్ గానే ఉంటామండి. ఉమ్, ఇలాగా ఏదో ఫ్యాన్ ఆ వ్యూలు అయితే అస్సలు ఉండవు. ఉమ్, సపోర్టర్ అనండి, ఫాలోవర్ అనండి, మేము కూడా ఎవరికైనా సపోర్టర్స్ ఫాలోవర్స్ అంటాం తప్ప ఈ వర్డ్స్ అయితే నాకు వాడడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఫ్యాన్ అనే వర్డ్ చాలా పెద్ద పదం అండి. Yes. అంత పదానికి మేము రీచ్ అవ్వలేదు అనేది మా ఫీలింగ్. 100% ఆ వర్డ్ నాకు చాలా హెవీగా ఉంటది కనుక నేను తీసుకోను ఆ వర్డ్ను కూడా. Yes. అదే సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఓన్ గా మీకంటూ ఒక ఫ్లాట్, బాబు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సక్సెస్ ని ఎలా ఎంజాయ్ హ్యాపీ. చేస్తున్నారు? ఇప్పుడైతే పెళ్ళైన 12 సంవత్సరాలకి ఇప్పుడు హ్యాపీగా ఉంది. 12 years అయింది మ్యారేజ్. marriage Yeah, 12 ఓకే. years 12 అయిపోయిందండి. చాలా స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసాం బాగా. ఫైనాన్షియల్ గా, చాలా చేసాం. ఎవ్రీ 11 years చాలా. బాగా ఆ. కష్టపడ్డాడు. ఈ మధ్యన కొంచెం హ్యాపీగా ఉందన్నమాట. గత లాస్ట్ 1 ఈ హ్యాపీని మాత్రమే చూసే వాళ్ళు రకరకాల కామెంట్లు పెడతారు. బట్ పెడుతుంటారు. ఈ 12 years లో మీ జర్నీలో స్ట్రగుల్ టు సక్సెస్ రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో ఈవెన్ మేము కూడా చాలా మందిని ఇంటర్వ్యూస్ చేసినప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ కోణంలో మనం చూడటం కాదు, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ఆమె ఎవరో 2 బిందెలు దొంతుతో నీళ్లు మోసుకొని వెళ్తోంది. ఇలాంటి పరిస్థితులన్నీ మీరు చూసిన ఊరు నుంచి పాష్ కల్చర్ ఉన్న ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు కానీ, ఓకే, రీల్స్ చేస్తూ ఇట్లా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అందరిలో మనకంటూ ఒక గుర్తింపు, మనల్ని ఓన్ చేసుకుంటున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్? లేడీస్గా బాగా ప్రౌడ్ ఫీల్ అవుతాం. అలాగేం లేదు, నార్మల్గా ఉంటా. మీరు వీడియోలు చేస్తారు కదా, మేము మా పక్కన ఫ్లాట్స్ వాళ్ళందరూ అడుగుతుంటారు అంటే నవ్వేస్తాను అంతే. ఇంకా ప్రౌడ్ అంటూ అంతేం అనిపించదు నాకు. నేనేం సెలబ్రిటీని కాదు కదా. ఈ డైలాగ్స్ రాస్తారు కదా, ఒక్కసారిగా మీరు ఎంట్రీ ఇవ్వటం, ఆయనకి వెంటనే నేను పెళ్లి ముందు నుంచి గయ్యాలనా పెళ్ళి అయిన తర్వాత గయ్య, ఈ డౌట్లు మీకు ఎందుకు వస్తున్నాయి? అంటే నాకు తెలిసి పెళ్ళికి ముందు నిండే గయ్యాలి నేను, కాకపోతే అక్కడ చెప్పాల్సి వచ్చింది. నాతో మాట్లాడాలన్నా గొడవ పడాలన్నా అంటే యాక్చువల్లీ భయపడేవారు. కొంచెం
దబాయించే గొడవ పెట్టుకునే క్యారెక్టర్ లాగా ఉంటది, కమాండింగ్ గా ఉంటారు. కమాండింగ్ ఉంటది, హడలుగా ఉంటది. వాయిస్ But కూడా మన అలాగే ఉంటది. మా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఉండాలి, ఆ మాత్రం భయపడతారులేండి. నా దగ్గర అంటే ఈయన కాదులే. దగ్గర భయపడరులేండి, మా అమ్మ గాని మా అన్నయ్య గాని మా వదిన అయితే భయపడిపోద్ది. నేను వచ్చేసరికి కొంచెం అంతా మంచిగా ఉంటది. బట్ రీల్స్ లో చూసే మీ వాయిస్ మీ ఇది కన్నా ఒక్క విషయం మీకు చెప్పాలి, రాగానే చక్కగా భోజనం పెట్టారు, బోటి కూర మేడం కొంచెం వేసుకొని తినండి లక్ష్మి గారు అంటే ఆ వాయిస్ కి ఈ వాయిస్ అసలు సంబంధమే లేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే సో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది 100% మనం వచ్చిన పెరిగిన వాతావరణంలో వస్తుంది అని చెప్పడానికి 100% రమణమ్మ గారిని నేను యాక్సెప్ట్ చేస్తాను. అక్కడ వీడియోస్ చేస్తున్నారు, అక్కడ ఒక స్క్రిప్ట్ ఉంది, అక్కడ హస్బెండ్ని కమాండ్ చేయాలి, డైలాగులు వేయాలి. సో ఇక్కడ ఒక గృహిణిగా ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. సో మీరు స్క్రిప్ట్ రాసినప్పుడు ఈవిడ్ని ఫోకస్ చేసుకొని పెట్టుకుంటారా, లేకపోతే కామన్గా తీసుకుంటారా? ఈ డైలాగులు వచ్చి ఈవిడ వచ్చి మీకు వెంటనే సెటర్ వేయాలి, ఒక పంచ్ పగలాలి అన్నట్టు? అలానే ఫోకస్ అయితే ఏం చేయమండి. మనం ఏదైతే కంటెంట్ చూసుకుంటున్నామో దాని మీద వేయాలనుకుంటామో అదే చూస్తుంటా. మ్యాక్సిమం ఒకసారి చెప్తాను ఏంటంటే, నువ్వు మ్యాక్సిమం మన యాసలోనే మాట్లాడడానికి ట్రై చేయి. కొన్ని పదాలు నాకు దొరక, సో దీన్ని మన సైడ్ని ఏ విధంగా మాట్లాడుతాం, ఇక్కడ ఏ వర్డ్స్ యూజ్ చేస్తుంటా, అలాంటి ఒక్కోసారి అడుగుతుంటా. మన సైడ్ ఇక్కడ ఏ వర్డ్ యూజ్ చేస్తే మీకు బాగుంటుంది, కూడా రాదు ఆలోచనకి, రాదు. ఒక్కోసారి స్ట్రైక్ అలాగంటే పునకన ఏమైనా సామెతలు ఉన్నాయి, ఏమున్నా కరెక్ట్గా ఏదైనా సెట్ అవుద్దా, మన పదాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా అనేది ఒక్కోసారి ఆలోచించి డిస్కస్ చేస్తాయి, ఈ పదాలు వాడితే బాగుంటుంది అనేది. ఆ విషయంలో అడుగుతుంటా. మిగతాది అంటే చూస్తుంటా. మ్యాక్సిమం తల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నా మీద తనకే ఎక్కువ ఫాలోయింగ్. నిజం చెప్పాలంటే 100% నా మీద తనకే ఎక్కువ ఫాలోయింగ్. మ్యాక్సిమం తన మీద ఫోకస్ చేస్తుంటా. మిమ్మల్ని రాయి నుంచి సాన పెట్టి వజ్రంలా మార్చి క్రెడిట్ కూడా మళ్ళీ మీకు ఇవ్వటం. ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాలో ఏదో ఒక రీల్లో ట్యాప్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు వచ్చేస్తూ ఉంటారు, సూపర్ శ్రీను కపుల్. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పటి వరకు మీరు ఎన్ని రీల్స్ వరకు చేసి ఉంటారు? అంటే అన్ని కాన్సెప్ట్ల కింద మాకు లెక్క అనమాట. సో ఏ రీల్కి అదే ప్రత్యేకం, ఏ డైలాగ్కి ఆ డైలాగ్కి అసలు సంబంధం కూడా ఉండదు. ఎన్ని రీల్స్ Overall గా. వేలలో అయితే ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 6-7 years నుండి చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి ఒక 5,000+ రీల్సే ఉండొచ్చండి. ఎందుకంటే అసలు ఆ డేటానంతా దాయాలంటేనే అంటే, కొంచెం ప్రాబ్లం ఉంటుంది. 5,000 అబోవ్ అనుకోండి, అబోవ్ 5,000 అంటే అబోవ్ 5,000 కాన్సెప్ట్లు, అంతే కదా? ప్రతిదీ కాన్సెప్ట్లు ఎలా ఉంటాయంటే, కొన్ని ఒకే కాన్సెప్ట్ మీద మనం 2-3 వీడియోస్ కూడా చేయొచ్చు. అదే ఉంటది, కొంచెం వేరియేషన్స్ ఇస్తూ అటు ఇటు చేసి ఇలా కూడా చేయొచ్చు. 100% 5,000 కాన్సెప్ట్లు అని చెప్పలేం. కొన్ని 3-4 రకాలు కూడా తీయచ్చు, ఒకే చేయొచ్చు. అలా కూడా చేసినవి కూడా ఉంటాయి కొన్నది. మీకే బాగా నచ్చింది, మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి అనిపించే ఇంప్రెసివ్ కంటెంట్? నాకంటూ ప్రత్యేకించి ఏమీ లేదండి. చేసుకొని వెళ్ళిపోవడం ఇక అంతే. అంత చేయాలని పదాంగ్ ఇదే నా ఫేవరెట్ అని చెప్పడానికి అంటూ నాకేమీ లేదు. బట్ తనకేమైనా ఉందేమో నాకు తెలియదు. సో ఇప్పుడు సెలబ్రిటీస్కి సంబంధించి అంటే ఇండస్ట్రీలో కొన్ని అవార్డ్ ఫంక్షన్స్ వాటప్పుడు అలా మీట్ అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మీరు గ్యాదరింగ్స్ పెట్టుకోవడం, అందరూ మీట్ అవ్వటం, ఇది కూడా చేస్తున్నారు. ఎట్లా స్పెండ్ చేస్తారు టైంని? అంటే చెప్తాను కదా, మ్యాక్సిమం ఏది ఉన్నా సరే వీకెండ్స్ లోనే ఉంటదండి. నాదంతా కూడా వీకెండ్స్ లో ఉంటది. ఏదైనా ఫంక్షన్స్, ఎవరైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే ఏదో ఒక టైంలో చూసుకొని వెళ్ళడం, అవసరమైతే లీవ్ పెట్టి వెళ్ళడం, లేదా ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి, ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్తుంటా. లేదంటే మ్యాక్సిమం ఈ వీకెండ్స్ ఉన్నవే చూస్తాను. ఒకసారి వీకెండ్స్ లేవు మధ్యలో ఉందంటే ఒకసారి ఇంకా నేను వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్ కూడా నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఎందుకంటే ప్రతిసారి ఆఫీస్లో లీవ్ ఇవ్వాలంటే ఇవ్వరు కదా. ఎందుకంటే మెయిన్ నా ఫోకస్ అంతా ఆఫీస్ అండి, సోషల్ మీడియా కాదు. ఫస్ట్ నాది ఆఫీసే ఫస్ట్ ప్రయారిటీ. దాని బ్యాలెన్స్ టైంని కొందరు ఏంటంటే టీవీ చూడడానికి వాడతారు, కొందరు గేమ్స్ ఆడతారు, కొందరు న్యూస్ చూస్తారు, కొందరు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. బట్ ఆ టైం అయితే ఏదైతే ఉందో బ్యాలెన్స్, అది నేను సోషల్ మీడియాకి వాడుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఎవరికి కూడా 24 గంటలు ఎవరికి పని అనేది ఉండదు. ప్రతి ఒక్కరికి కొంత స్పేస్ ఉంటుంది. అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాడుతుంటారు. నేను అది సోషల్ మీడియా కోసం వాడుతున్నాను. మీరు కాన్సెప్ట్ రెడీ చేసుకొని రీల్స్ పెట్టే కాన్సెప్ట్, కొంతమంది టీవీ చూసుకుంటారు, కొంతమంది గేమ్స్ లో పెడతారు, ఇలా. సో పర్సనల్ టైంని అయితే కనుక ఎక్కడ డ్యామేజ్ కాకుండా అడిషనల్ టైం ఏదైతే ఎంటర్టైన్మెంట్ కోసం ఉన్నటువంటి డ్యామేజ్ కాకుండా అది. ఎందుకంటే లీవ్స్ కూడా నేను పెట్టేది చాలా, ఒక ఊరు వచ్చాను కాబట్టి పెట్టాను. ఇంటి దగ్గర ఎన్నోసార్లు అంటది లీవ్ పెట్టొచ్చు కదా, లీవ్ పెట్టొచ్చు కదా. ఏం పని ఏమైనా ఉందా చెప్పు, చేద్దా. లేని దానికి లీవ్. నాకు చిన్న కాన్సెప్ట్ అనిపిస్తుంది, చక్కగా మంచిగా పంట పొలాల మధ్యలో ఉన్నాం. ఈ టైంలో రమణమ్మ గారు మళ్ళీ ఒక 12 years బ్యాక్ వెళ్ళి
శ్రీను గారిని అలా వచ్చి ప్రపోజ్ చేస్తే మన శ్రీకాకుళం యాసలో ఎట్లా ఉంటుందో ఒకసారి చూపించాలని. చూపిస్తావా? చూపిస్తావా? ఎస్, చేద్దాం. ట్రూ. ఎస్, నాగావళి నది ఏరిది. సో ఆ గట్టున సూపర్ శ్రీని గారు, ఈ గట్టున రవణమ్మ గారు. సో ఈ ఏటు గట్టు దగ్గర ఏమైనా లవ్ స్టోరీ ఉందా? ఇక్కడ ఏట్లేదండి, అదంతా అది ఫోన్లోనే. ఎవరు అప్పుడు స్పీడ్ గా ఉండేవాళ్ళు? ఏ లేదండి, ఫోన్ కూడా ఏం కాదు, ఏదో అలాగ అయిపోయింది అప్పుడు. ఏటైపోయింది చెప్పే. అదా చూసారా బాండింగ్, ఆ ప్రేమ భలే ఉంటుంది. నిజమైతే అన్నారు కదా, చెప్పాలి. అవతల గట్టు బామండ్ల, యువతల గట్టు వీల మండల, జస్ట్ మధ్యలో ఒక ఏరే ఉంది, అది నాగావళి నది. ఎక్సలెంట్ గా ఉంది మీ ఊరు, ఈ ఏరు అన్ని. సో ఇంకా లైఫ్ లో స్ట్రగుల్స్ అన్నారు, ఏంటి, ఎలా ఫీల్ అయ్యేవారు అప్పట్లో? ఏంటి ఇలా ఉండేదా, ఇంకేమైనా ముందుకు వెళ్ళగలుగుతామా? ఇట్లా చాలా నడుస్తాయి. ఇప్పుడు కాదు, ఈ సక్సెస్ని పక్కన పెడితే వెనక్కి వెళ్తే. రవణమ్మ గారు, మాది మరి ఇప్పుడు కూడా అమ్మాలది అలాగే ఉందిలేండి. మేమైతే ఇప్పుడు సెట్ అయ్యాము. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అందరూ, మా ఫ్యామిలీ అంతా. నాన్న చనిపోయాడు నా 10th క్లాస్లో. మాదొక చిన్న పురిల్లు ఉండేది. వర్షాలు, ఈ టైంకి వర్షాలు పడే, వర్షాకాలంలో పడిపోయేవి, గోడలు పడిపోయేవి, గాలి వస్తే ఎగిరిపోయేవి, కారిపోయేవి. గిన్నెలు పట్టుకొని కారే దగ్గరలో పెట్టేవాళ్ళం అనమాట. చాలా వర్షపు నీళ్ళు పట్టేవాళ్ళం. పడుకోవడానికి ఇబ్బంది అయ్యేది. వంట కూడా ఒక్కొక్క రోజు మానేసేవాళ్ళం. అంటే కర్రలు తడిచిపోవడం, పొయ్యి తడిచిపోవడం, మట్టిల్లు, పడుకోలేకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డాము. 2019లో ఎప్పుడు అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అయినా సరే ఇంకా అప్పులు ఉన్నాయన్నమాట. ఉన్నాయని కట్టుకోలేదు, అప్పులు చేసి మరీ కట్టుకున్నారు. అవి అలాగే వెళ్తున్నాయి అన్నమాట. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ పెద్దగా ఏమి చదువుకోలేదు, అక్కడతో ఆపేసాము. మా నాన్న నా 10th అయిపోయిన తర్వాత చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ ఏమో స్కూల్లో వంట పేరుంది, ఆ స్కూల్ వంటకి నాన్నగారు వెళ్ళేవారు. నాన్న ఏమో చనిపోవడంతో ఆ ప్లేస్ నేను తీసుకున్నాను అనమాట. ఆ వంటకి వెళ్ళేదాన్ని, కర్రలు తెచ్చేదాన్ని, ఏటుకొచ్చేదాన్ని, అన్ని పనులు చేసేదాన్ని. మా అన్నయ్య కూడా బీఈడీ చేశాడు. ఆ టైంలో నేను వేరే కంపెనీ ఏదో ఉంటే అందులో చేశా. ఆ డబ్బులతో కూడా అడిగి డబ్బులు పంపించేదాన్ని, 1000-1500 అలా. మా అమ్మ నేను ఇక్కడ ఉండేవాళ్ళం ఊర్లో, అన్నయ్య ఏమో గుంటూరులోనే ఎక్కడో చదువుకుండేవాడు. అక్క ఉంటే మా అయ్యకి ఇచ్చాం, పెళ్లి చేసాము. మా ఇద్దరం అలాగా ఉండేవాళ్ళం, మా అమ్మ నేను. ఆ టైంలో ఈయన అంటే నాకు ఇష్టం. అంటే పెళ్లి సంబంధాలు కూడా వచ్చాయి కొన్ని. శ్రీను గారి ఫోటో రాకముందు అయ్యో లేదండి, ఈయన మాకు తెలిసిన వాళ్ళు, మా అమ్మ వాళ్ళ తరపు వాళ్ళు. అలా పరిచయం అంటే తెలుసు అంతే. అన్నయ్యకి కూడా తెలుసు, ఫ్రెండ్ ఇద్దరు బాగా. కానీ నన్ను చేసుకుంటాడనే ఆశ అయితే లేదు. కానీ ఒకసారి అడుగుదాం, నేనే అడిగాను చేసుకుంటారా అని. మా అక్కతో అడిగిచ్చాము. అప్పుడు అడిగితే మా అమ్మ వాళ్ళకి చెప్తాను అనేసి అంటే, వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంకో 2 నెలల్లో ఇంకా వాళ్ళు అడిగేసి వెంటనే వచ్చారు. అంతా 3 నెలలు అయిపోయింది అంతే. సో వెంటనే అడిగిన వెంటనే ఆన్సర్ ఏమొచ్చింది అక్కడ నుంచి? అంటే వాళ్ళ అమ్మాలని అడుగుతాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం అయితేనే నేను చేసుకుంటాను, లేకపోతే చేసుకోను అన్నారు. మీ ఫోటో చూసి ఉండకపోవచ్చేమో, అంత లేదండి, తెలుసు అంతే. అంటే చిన్న ఏజ్ నుండి తెలుసు, ఏమైనా ఫంక్షన్స్ వాటిలో కలవడం వరకు అది అంతవరకు తెలుసు. అది బట్ తర్వాత నేను 2008లో హైదరాబాద్ వెళ్ళిపోయా. అంతగా కలిసేది ఫంక్షన్స్ కి ఇవన్నీ అంటే తక్కువ అయిపోయింది. అయినా నేను చూడలేదు కూడా, నీ ఏటో అలాగే అయిపోయింది. అసలు ఎప్పుడు చూసాను, ఎప్పుడు చూడలేదు. చిన్నప్పుడు ఎప్పుడో వీళ్ళు చిన్న పెళ్లిలో చూసాం, తర్వాత మా వీళ్ళ చెల్లి వాళ్ళ పెళ్లిలో చూసాం, అంతే. మళ్ళీ చూడలేదు, మా పెళ్లి చూపుల్లోనే చూసాం. ఆ తర్వాత ఇంకా చూసుకోలేదు కూడా. పెళ్లి తర్వాతనే మా ఇంటికి వచ్చారు. 3 నెలల్లోనే అంతా అయిపోయింది అనమాట. అంతా అయిపోయిందంటే ఏదో ఘోరం జరిగిపోయింది అన్నట్టు చెప్తాను. అది ఘోరం అంటే కాదులే, నాకు మంచిగా జరిగింది. ఆయనకి ఘోరమేమో మరి. అంటే నేను చదువుకోలేదు కదా, ఆయన ఏమో చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు. నా వల్ల యూజ్ ఏమి ఉండేది కాదులేండి అప్పుడైతే. ఆ 10 years వరకు అంటే మనీ పరంగా కానీ, అంటే నేను జాబ్ చేయడానికి ఇక్కడ ఏం చదువుకోలేదు కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు భయం.
మా అమ్మ ఏమో మిషన్ నేర్చుకుంటానన్నా వేరే ఊరు పంపించడానికి భయపడేది. ఆడపిల్లవు నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్తావు అనే దీనిలో నన్ను ఇంట్లోనే ఉంచింది. ఇంట్లో ఈ పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళేసరికి నాకు అవన్నీ కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మన్యం పిల్ల రఫ్ ఆడిచ్చేస్తా ఉంది రీల్స్ లో. అలా అలవాటు అయిపోయింది ఇంకా అక్కడ. ఎస్. సో ఇది సూపర్ శ్రీను గారి నుంచి ఎట్లా దీని గురించి లైఫ్ జర్నీ అట్లా కంటిన్యూ అవుతుంది. ప్రెజెంట్ అయితే రన్ అవుతుందండి. చెప్తాను కదా, ప్రతిదీ కూడా మావన్నీ చిన్న ఫ్యామిలీసే కాబట్టి అలాగా ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. నేను ఒక్కనే కాదు, మొత్తం మా తరతరాలాగా ఉండడం వల్ల. యాక్చువల్ అయితే మాది చేనేత అండి, చీరలు నేస్తుంటాం మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి. మొత్తం అదంతా కుల వృత్తి అదే. మీకు వచ్చిన అది నాకు రాదు. మా తరంలో మొత్తం మా వంశంలో చూస్తే లాస్ట్ మా అమ్మ నాన్న వాళ్ళకే వచ్చు, తర్వాత ఇంకెవరికి రాదు. మా తరం కూడా ఎవరికి రాదు. టెక్నికల్ సైడ్ వెళ్ళిపోయారు. నేను జాబ్ కి ఇలా వచ్చేసాను. బట్ మా అమ్మ నాన్న స్టిల్ మంగళగిరిలో అయితే చీరలు నేస్తున్నారు. లాస్ట్ 35 years నుండి వాళ్ళు చీరలు అయితే నేస్తున్నారు. ఇప్పుడు ఫంక్షన్స్ అవే ఉంటుంటే నేను వెళ్ళడం కానీ వాళ్ళు రావడం కానీ ఇలా కలుస్తుంటారు. బట్ నా దగ్గర అయితే అంతకేమీ ఉండరు, ఎందుకంటే మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా మంగళగిరిలోనే ఉన్నారు. సో మ్యాక్సిమం ఏంటంటే మా పేరెంట్స్ మంగళగిరిలో సెటిల్ అయిపోయారు. సో నేనైతే హైదరాబాద్లో ఉండిపోయాను. అలా మొత్తం మావి చాలా ఫ్యామిలీస్ ఉండేవండి. ఈ చేనేత చేసుకునేవి మా ఊర్లో చాలా ఫ్యామిలీస్ ఉండేవి. దానికి ముడి సరుకు ఉంటుంది, నూలు అవన్నీ తెచ్చే ఉంటాయి. అవి మెటీరియల్ తేడానికి ఊర్లో చాలా ఇబ్బందులు అయ్యేవి. ఇలాగే ఇప్పుడు నది చూసారా, ఇప్పుడైతే పడవ ఉంది, ఆ టైంలో పడవ లేదు. అలా బొబ్బులు ఇలా వెళ్ళి మెటీరియల్ తెచ్చేవాళ్ళు. అది తేవడం ఇవన్నీ ఇబ్బంది అవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వేరే ఊర్లకి వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజామని, పొందూరు అని, విజయవాడ అని, బొబ్బులని ఇలా చాలా ఊర్లు వెళ్ళిపోయారు. ఆ టైంలోనే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ మనకి ఇంకా కష్టం, మన ముందుకు వెళ్ళలేమని చెప్పేసి మంగళగిరి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. సో నన్ను వాళ్ళ మన అమ్మ నాన్నల అక్క దగ్గర నన్ను ఉంచి వాళ్ళు చూసుకుంటున్నంటే వెళ్ళిపోయారు. అది అలా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఎలా మొదలైంది? సోషల్ మీడియాలో మనం కూడా వీడియోస్ చేయొచ్చు, చేయగలం. వాళ్ళు ఒక ఫ్రెండ్ ఒకరు ఉంటారు, సంపత్ అని. ఆమె ఒకసారి మా ఇంటికి వీళ్ళ చెల్లి ప్లస్ వాళ్ళ రిలేటివ్ వస్తే చెప్పింది, బావ నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, వీళ్ళు చాలా మంది. అప్పటికి నాకు అంత ఐడియా లేదండి, అప్పుడు డబ్ స్మాష్ ఏదో ఉండేది కదా అన్నారు. మనం ఏం చేస్తామంటే అలా కొన్ని ఒకరోజు అలా ఇన్స్టాల్ చేసి అవన్నీ చూసాను, ఇదేదో బాగున్నట్టుంది అనిపించి జస్ట్ ఒక శాంపుల్ వీడియో ఇద్దరం కలిసి అందరూ ఒక ఏదో ఒక ఆడియో ట్రెండింగ్ లో ఉంది. ఆ ఆడియో నేను చూసి దీన్ని రెగ్యులర్ కాదు, మనం ఏదైనా కొంచెం డిఫరెంట్ గా చేద్దామని ఆడియోని తీసుకుని మేము కొంచెం కొట్టుకునే టైప్ లో ఏదో చేసాం స్పెషల్ గా. అది కొంచెం వైరల్ అయింది. రెస్పాన్స్ ఎలా వచ్చింది? అది బాగా వైరల్ అయింది అండి. వైరల్ అయ్యి ఇదే బాగుంది అనుకున్నా. అప్పుడు ఎక్కువ జబర్దస్త్, ఇవన్నీ కూడా లిప్ సింక్లు ఎక్కువ చేసేవాళ్ళు. లిప్ సింక్లు చేసిన తర్వాత అలా ముందుకెళ్ళి కొంచెం సరదాగా ఉండేది. తర్వాత అనిపించింది అంతా కామెడీ ఎక్కువ చూస్తున్నారు అనిపించి, సో మనం కూడా ఓన్ వాయిస్ లో చేద్దామంటే ఎలా చెయ్యాలి ఏంటో కూడా తెలియదు. ఈ సౌండ్ ఎలా తీసుకోవాలి, ఆ డబ్బింగ్లు ఏమైనా ఉంటాయి, ఇవన్నీ అదంతా తెలియదు కదా. సో అలా వాటి గురించి తెలుసుకొని కొన్ని లైవ్ వాయిస్ లో చేస్తే వాయిస్ సరిగా రాకపోవడం, తర్వాత ఎవరెవరు ఎలా చేస్తారని కొన్ని తెలుసుకోవడం, ఇలా 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 ముందుకి వచ్చి కొన్ని ఆలోచించి మనం ఎందుకు చేయలేము, మన వల్ల ఎందుకు కాదు. అందరూ మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ చేస్తుండ్రు, మనం ఎందుకు చేయలేం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేవాడిని. ఎందుకు నా వాళ్ళు ఎందుకు కాదు, మనము చేద్దాం ఏముంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చేస్తాం. అంటే మనం ఏదో చేసేస్తాం ఏందని కాదు, సో మనం ఎందుకు చేయకూడదు, మనం ఏం చేయలేమా అనే వ్యూలో అయితే చేస్తాం. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు, ఫాలోవర్స్ పెరిగిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్లో చాలా మోర్ చేంజెస్ చూస్తున్నాం జనరల్లీ. అంటే ముందు ఒకలా ఇమీడియట్గా అంటే ఒక ఫ్యూ ఇయర్స్లోనే వాళ్ళ లైఫ్లో చాలా మోర్ చేంజెస్. సో అట్లా సూపర్ శ్రీను గారి లైఫ్లో కూడా ఏమైనా మిరాకిల్స్ జరిగాయా? సో వీటి నుంచి కొంచెం ఇన్కమ్ పెరగటం ఇట్లాంటివి ఉన్నాయా? ప్రెసెంట్ అయితే ఇన్కమ్ ఉందండి. అది ఏంటంటే మనకి ఇది స్టార్టింగ్ నుండి అయితే ఏమి లేదండి. లాస్ట్ 1.5 year నుండి అయితే ఓకే, నేను చేసినందుకు నేను హ్యాపీ. అలానే మనం స్టార్ట్ చేసింది ఇది ఇన్కమ్ కోసం అయితే ఏ రోజు స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే టిక్ టాక్ లో ఎటువంటి ఇన్కమ్ వచ్చేది కాదండి. సో అది ఒక సరదా కోసం అలాగా స్టార్ట్ అయ్యింది. తర్వాత జోసులో వచ్చేవి డబ్బులు, మోజులో డబ్బులు వచ్చేవి, తర్వాత రూపాయిలో అప్పుడు కాయిన్స్ ఇచ్చేవాడు వచ్చేవి, అప్పుడు కొంచెం మనీ అనేది జనరేట్ అయ్యేది. తర్వాత యూట్యూబ్ ఇవన్నీ వచ్చాక కొంచెం లాస్ట్ 2 years 3 years నుండి యూట్యూబ్లో కూడా మనీ అనేది ఇవ్వడం షార్ట్స్కి చేస్తున్నారు, అంతకుముందు ఇచ్చేవాళ్ళు కదా.
సో ఈ మధ్యన ఏంటంటే ప్రతి క్రియేటర్కి ఏంటంటే కొంచెం మనీ అనేది ఎర్న్ అవుతుంది, అంతే తప్ప మేము మనీ కోసం అనేది అయితే జర్నీ స్టార్ట్ చేయలేదు, అదో సరదాగా చేసాం. ఇప్పుడు అనేది మనీ అనేది ఎర్న్ అవుతుంది. ప్లస్ అది 1.5 year నుండి మేమైతే ఓకే మేము చేస్తున్న దానికి వస్తుంది హ్యాపీ, అంతే తప్ప ఇంకా ఏదో ఎంతో సంపాదించేయాలని కాదు. అంటే మినిమం వస్తుంది కదా, హ్యాపీగా ఉండదు. ఎందుకంటే మంత్లీ 1000 రూపీస్ రాని రోజులు కూడా ఉన్నాయి అంటే చెప్తున్నాను. అంటే అలా ఉండేది, ఒక పేమెంట్ రావడానికి యూట్యూబ్లో కూడా చాలా ఇది ఉండేది. సో అలా వచ్చి ప్రజెంట్ అయితే వచ్చింది. చాలా మంది అనుకుంటారండి నేను ఇల్లు ఫ్లాట్ కొన్నాను ఏదో నేను యూట్యూబ్ మనీతో ఎర్న్ చేసేసి కొనేసాను, అదైతే మాత్రం 100% అప్పు 22 లక్షలు అప్పు స్టిల్ ఈ రోజుకి కూడా బ్యాంక్ లో 22-23 లక్షలు అప్పు ఉంది ఈ రోజుకి కూడా. ఎందుకంటే నేను ఆ రోజు నా శాలరీ బేస్ మీద నేను హోమ్ లోన్ తీసుకున్నాను తప్ప నాకేదో సోషల్ మీడియాలో ఉంది. ఎందుకంటే ఇవన్నీ పర్మనెంట్ కాదండి, ఈ రోజు రూపాయి వస్తుంది సోషల్ మీడియాలో, రేపు రాదు. ఈ మంత్ వచ్చే ఇన్కమ్ నెక్స్ట్ మంత్ ఉండదు. సో వాటిని మనం బేస్ చేసుకుని ముందుకెళ్ళామంటే ఎక్కడో ధర పడిపోతాం. సో నా శాలరీలో నేను చేయగలనా లేదా, నాకున్న శాలరీలో నా ఖర్చులు కానీ, ఫీజులు కానీ, ఎల్ఐసీలు కానీ, ఇంటిని మెయింటైన్ చేయడం కానీ, బ్యాలెన్స్ ఈఎంఐ నేను కట్టగలనా లేదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను హౌస్కి వెళ్ళా. బట్ హౌస్ కొనేటప్పుడు కూడా నా దగ్గర రూపాయలు లేదు, ఉన్న గోల్డ్ ఇవన్నీ అమ్మేసి అడ్వాన్స్ ఇచ్చి ఏదో చేస్తాం. బట్ ఆ టైంలో నాకు మోజ్ యాప్ అని ఉందండి, అది ఒక 1 year అగ్రిమెంట్ తీసుకున్నారండి. ఎవ్రీ డే 1 వీడియో పెట్టాలని చెప్పేసి మంత్లీ 20,000 అంత అగ్రిమెంట్ ఇచ్చారండి. సో అది నాకు ఒక 1 year ఈఎంఐ కట్టడానికి బాగా హెల్ప్ అయిందండి ఆ యాప్, నిజంగా చెప్తున్నాను. నాకు 1 year హ్యాపీగా, ఈ 1 year నాకు ఈఎంఐలు నడిచిపోతున్నాయి. ఎందుకంటే ఎవ్రీ మంత్ 20,000 పర్మనెంట్ ఇన్కమ్ లాగా మీకు జస్ట్ 1 year అగ్రిమెంట్ తీసుకున్నారు. బట్ 11 months కి ఆ అగ్రిమెంట్ క్లోజ్ చేస్తారండి వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ తో. బట్ తర్వాత కొంచెం స్ట్రగుల్ అయ్యా, అలా 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 నాకు ప్రెజెంట్ అయితే నాకున్న శాలరీ హ్యాపీగా నేను ఈఎంఐ కట్టుకోగలను, ఇంటిని మెయింటైన్ చేసుకోగలను, స్కూల్ ఫీజులు కానీ, ఖర్చులు కానీ అన్నీ కూడా నా శాలరీలోనే వెళ్ళిపోతున్నాయండి. ఏదైనా సోషల్ మీడియాలో వచ్చిన ఇన్కమ్ ఏదైనా ఉందంటే అది నా ఎక్స్ట్రా ఇన్కమేనండి. సో 100% నేను శాలరీ మీదే నేను ఆలోచిస్తాను. సో రమణమ్మ గారు, మీ స్ట్రగుల్స్ అన్నీ చెప్పారు, ఎన్ని కష్టాలు పడ్డారు నాన్నగారు చనిపోయిన తర్వాత. ఈ రోజు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు మారారు. సో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్లో ఉన్నారు కాబట్టి కొన్ని బ్రాండింగ్స్ ప్రమోట్ చేయడానికి మిమ్మల్ని చూస్ చేసుకునే పరిస్థితికి మీరు వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది హ్యాపీ అనిపిస్తుందండి. నేను వెళ్ళి అంటే నేను అనుకోలేదు, మా ఊరు నుంచి నేనంత పెద్ద షాపులకి వెళ్ళి వీడియో చేసి అందరికీ చెప్తున్నానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా నుంచి నాకు కూడా వస్తుందా ఆఫర్ అనుకోలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఆ వీడియోలో చూసాను మీ అత్తగారిని కూడా దించారు శ్రీను గారు, స్పెట్స్ పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని. మా అమ్మకు కూడా అలవాటు చేయాలనిపించింది, తను రావట్లేదు. తను అంటే షార్ట్ అయితే నేను 10-15 సార్లు తీసానండి. అంటే ఒక స్టైల్ గా నడుచుకొని రా స్పెట్స్ పెట్టుకొని షార్ట్, అప్పుడు లాస్ట్ కి చేయలేకపోయింది. బట్ ఏదో ఒకటి మనం తీసుకోవాలి. బాగా వచ్చింది మంచి కమెంట్ గా, వచ్చేటప్పటికి వంట చేసి కూడా ఇంట్రెస్ట్ లేదండి, ఏదో భయంకి చేస్తాను. భయంకే మా అమ్మ అయితే భయంకే చేసింది తప్ప చెయ్యాలని ఇంట్రెస్ట్ కదా. అయ్యో నేను చేయమంటే భయపడిపోద్ది, అయ్యో బాబోయ్ ఎక్కడ తగులుకున్నాడని. అల్లుడు షాపింగ్ కి వెళ్ళొస్తాం, అల్లుడు వంట చేసుడు, ఈ డైలాగ్ చెప్పడానికి 15-20 టేకులు తీసుకుంది. కడుపు నొప్పి వచ్చేసింది అనమాట. పట్టుకొని రెడీగా ఏంటి బల్లి చెప్పు అని ఇతను. అల్లుడు అమ్మాయి నేను షాపింగ్ కి వెళ్ళొస్తాం, వచ్చేసరికి వంట చేసి ఉంచు. ఇంకొకసారి మళ్ళా చెప్పా మాట. అల్లుడు వెళ్ళొచ్చాక వంట చేస్తాం అల్లుడు. సో ఫనీ, చాలా బాగా వచ్చింది. సో ఇప్పటి వరకు మీరు మీ ఓన్ కంటెంట్తో డైలాగ్ వెర్షన్ అన్ని చేసి పబ్లిక్ నుంచి కూడా ఇంక ఇలాంటివి చేయండి శ్రీను గారు, ఇలాంటివి రమణమ్మ గారితో చెప్పించండి అని ఏమైనా వస్తాయా డిమాండ్ గా? అప్పుడప్పుడు కొన్ని వస్తుంటాయండి కామెంట్లు, అవి చేయండి ఇవి చేయండి. నిన్న కూడా ఒక జోక్ ఏదో పెడితే ఒక కామెంట్ చేశారు, దాన్ని అలా చెప్పే బదులు ఇలా చెప్తే ఇంకా మీకు ప్లస్ అవును కదా అన్నారు. నిజంగా కామెంట్ నేను తీసుకొని దాన్ని మళ్ళీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ వీడియో చేశాను. నేను నచ్చింది, వాళ్ళు చెప్పే పాయింట్ నాకు నచ్చింది. నేను చేసిన వెర్షన్ కి వాళ్ళు వేరే వెర్షన్ లో చెప్పారు, చాలా బాగుంటుంది. మార్నింగ్ వీడియోని మళ్ళీ తీసాను నేను. అలా ఉంటుంది. టైం చాలా వాల్యుబుల్, అలాంటిది మీకోసం ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మీకోసం స్పెండ్ చేస్తున్నారంటే మీలో ఏదో మ్యాటర్ ఉన్నట్టే కదా. అందులో నా ఫాలోవర్స్ కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ అయితే మెయిన్ ఈ విషయాన్ని మాత్రం సారీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి కామెంట్లకి రిప్లై ఇచ్చేంత టైం అయితే నాకు ఉండదండి. ఎందుకంటే నా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు. వాళ్ళకంటే కామెంట్ పెట్టారు రిప్లై ఇవ్వలేదని వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళకి అనిపించడంలో తప్పు లేదు.
బట్ సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఆఫీస్ టైమింగ్ వచ్చేసరికి ఈ టైం అన్నిటి వల్ల కామెంట్లకి రిప్లై ఇచ్చేంత టైము అనేది నిజంగా నా దగ్గర నా పర్సనల్ టైం నాకు చాలా పోతుందండి. నాకు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే ఏమీ తెలియదండి నాకు. ఒకటి ఆఫీసు, 2 వీడియోస్ తప్ప నాకు ఒక 1 అవర్ కూడా నాకు స్పేస్ ఉండదండి. అక్కడ గ్యాప్ ఉంటే పోనీ ఏదైనా చేయడానికి కనీసం కూర్చొని అంత గ్యాప్ కూడా నాకు ఉండదు. అంత టైం అనేది పెట్టుకుంటా. ఈరోజు కూడా వీళ్ళు ఇప్పుడు పాలకొండ వెళ్ళానా, అయిపోయిందా దర్శనం అయిపోయింది, ఇలా అటు ఇటు ఎందుకు వెళ్ళిపోదాం పద, మీరు వచ్చేస్తారు ఒక పక్క వెళ్ళిపోదాం, క్లోజ్ చేసుకుందాం, మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మా ఊరు వెళ్ళాలి, జస్ట్ అలా అందరిని కలిసి రావాలి మళ్ళీ రేపు వెళ్ళిపోవాలి. ఏంటంటే ఈ టైం అనేది నాకు వేస్ట్ చేయాలనిపించదు. ఫాస్ట్ గా ఉంటుంది. వాళ్ళేమో నా వెనక పరిగెట్టరు. ఏమైనా కామెడీ సీన్స్ అట్లాంటివి చూస్తారా? అంటే మనం కూడా అందులో అలా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంకా మోర్ ఫన్ ఇవ్వాలి. ప్రత్యేకించి ఇవి చూడాలి అవి చూడాలని లేదు. కామన్గా అప్పుడు మనం స్క్రోలింగ్ లో ఏమైనా కొన్ని చూడడం కానీ, ఏమైనా అబ్జర్వ్ చేయడం కానీ, ఇలా కొన్ని ఒకసారి రియల్ గా మాట్లాడేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా అన్ని రకాలు ఉంటాయండి, ఒకటి ఇదే అని ఏమీ లేదు. ఒకసారి రవణమ్మ గారిని 12 years బ్యాక్ కి పంపిస్తున్నాం, వాళ్ళ ఊర్లో ఉన్నాం కాబట్టి ప్రపోజ్ ఎట్లా శ్రీను గారికి. ఇప్పుడైతే మీకు మంచి నాలెడ్జ్ వచ్చింది. అప్పట్లో అమాయకత్వంతో ఉండేదాన్ని, తక్కువ చదువుకున్నాను, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరే ఫస్ట్ ఉన్నారు. అసలు ఎలా చెప్పాలా? ఎలా మళ్ళీ స్క్రిప్ట్ రాయమంటున్నారు. సిగ్గేస్తుంది. అందరూ ఉన్నారు. రోజు కొన్ని వేల మంది చూస్తున్నారు మీ వీడియోస్. ఐ లవ్ యూ బుజ్జి, నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. మళ్ళీ ఈ బుజ్జి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అలాగా ముద్దుగా పెంచుకోవాలి. ఏమో, ఆయన నన్ను పిలుస్తున్నారు, నేను ఆయన్ని పిలి చేస్తున్నా అంతే. వెరీ నైస్. మీతో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపిస్తోంది. ఎందుకంటే మీ వీడియోలో ఫన్ ఎంటర్టైన్మెంట్తో పాటు భార్య భర్త ఒక కోఆర్డినేటింగ్తో వెళ్తే లైఫ్ కూడా హ్యాపీగా, అంటే స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నా కూడా లైఫ్ హ్యాపీయెస్ట్ మూమెంట్గా ఎలా తీసుకువెళ్ళొచ్చు, అందరికీ ఇన్స్పిరేషనల్గా ఎలా ఉండొచ్చు అనేది కూడా మీ వీడియోస్ నుంచి ఒక కాన్సెప్ట్ అయితే బాగా మెసేజ్ వెళ్తుంది. సో ఇంకా మోర్ ఏం చేయాలని ఎక్స్పెక్టేషన్స్ ఇంకేమైనా మీకున్నాయా? నాకు ఎప్పుడు ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు తీయాలని ఎప్పుడు నుండి అలా మర్చిపోయాను. ఇంతటికి మన ఉత్తరాంధ్ర జానపద ఫోక్ సాంగ్స్ మీద వీడియో షూట్స్ కూడా చాలా చేశారు. ఒలే ఒలే గుంట రఘు గారు పాడారు. ఆ మాత పాటలు పాడతారా శ్రీను గారు, రమణం గారు? లేదండి. మీరు నాగభూషణం గారు ఆడియో తీసుకొని చేసా. రమణం గారు పాటలు పాడతారా? లేదండి, నా మాటలే భయపడిపోతున్నారు. నా పాటలు అంటే ఇంకా ఎందుకు మీరు అంత ఎక్కువగా తీసుకుంటున్నారు? ఎవరు మీ వాయిస్ ని అలా అన్నారు అని? లేదు, హ్యాపీగా మీ వాయిస్ చాలా బాగుంటుంది. చాలా మంది సీరియల్ యాక్టర్స్ కూడా తన వాయిస్ ని లిప్సింక్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తన వాయిస్ ని. అలాగే ఇప్పుడు యూట్యూబ్ లోకి వెళ్ళామంటే చాలా మంది లిప్సింక్ చేస్తారు కూడా తన వాయిస్ ని. ఇప్పుడు నచ్చిన వాళ్ళు మనం ఏమి చేయలే, నచ్చిన వాళ్ళు మనం ఏం చేయలేదు. ఇదంతే, ఇంకా అదంతే, ఇంకంతే మనం. కానీ మీ బేబీ బాయ్ చాలా సర్ప్రైజ్. అందరూ అసలు కనిపెట్టలేకపోయారు, ఎందుకంటే ప్రెగ్నెంట్ అంటే ఆబ్వియస్లీ తెలిసిపోతూ ఉంటుంది. తను 7th మంత్ ఎంత 8th మంత్ వరకు కూడా నాతో వీడియోస్ చేసింది, బయటకు కూడా వచ్చిందండి. ఎందుకంటే రూపాయి విలువ ఏంటో తెలుసు, అది సంపాదించడం ఎంత కష్టం. ఎందుకంటే ఆ స్టేజ్ నుండి వచ్చాం కాబట్టి, అరే ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళి వీడియోస్ చేయాల్సింది ఏదైనా ఉంటే ఎందుకు ఆ డబ్బులు వదిలేయడం, చేద్దాం పద అనేసి. ఇంకా ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా తను నాతో వచ్చేది, ట్రావెల్ చేసేది, ఎంత దూరమైనా వెళ్ళేదాన్ని, వెళ్ళి అలాగా వచ్చాం. ఎందుకంటే మళ్ళీ కానీ ఆ కష్టం ఎవరికి కనిపించటం కనిపించదులేండి. మీరు లావ్ అయిపోయారు అనుకున్నారు. చాలా మంది ప్రెగ్నెన్సీ చెప్పకపోవడం వల్ల చాలా మంది లావ్ అయిపోయారు, తిని బలిసేస్తుంది కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోలేమండి. మీ ఆయన తిన్నంత నువ్వే తినేస్తున్నా, మీ ఆయన చూడు బక్కగా అయిపోయి ఎండిపోయాడు, నువ్వేమో పందిలా ఉన్నావు, గేదలా ఉన్నావు, ఈ వయసులో మీ పిల్లలు అవసరమా? అంత పెద్ద పిల్ల ఉంది మీకు, ఆ బాబు అవసరమా? పెంచుతారండి, వాళ్ళకి అర్థం కాదు. మరి పిల్లలు ఎవరైనా పెంచుతారా, ఎవరికి వచ్చి వాళ్ళకి వెళ్తే వాళ్ళకి ఏమైనా వచ్చి వాళ్ళకి అడుగుతారా, ఏంది వాళ్ళు వెళ్ళింది ఏమి ఉండదు కదా. ఎవరు లైఫ్ ఉంటాయి, ఇక అందరూ ఒక రకం మైండ్ సెట్ లో ఉంటారండి. ఎవరేమనుకున్నా సరే మనం ముందుకెళ్ళిపోలేక అంతే. సో అందరినీ నవ్వించడానికి మీకంటూ కొంత టైం స్పేర్ చేస్తున్నారు. కానీ ఇలా చిన్న చిన్న కామెంట్స్ వచ్చినప్పుడు ఆ వర్డ్స్ కనుక పెద్దగానే మనల్ని హర్ట్ చేస్తాయి 100%. యాక్చువల్లీ ఒకరు ఏదైనా అన్నా కూడా మనం కూడా స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వచ్చండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫేస్బుక్ ఇవన్నీ వెళ్తే కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయండి. వాడు ఏం చేస్తున్నాడంటే వార్నింగ్ ఇస్తున్నాడండి. సో వాడు ఎవడో రియాక్ట్ అయ్యాడని నేను అదే రీతిలో రియాక్ట్ అయితే ఫేస్బుక్ నుండి నాకు వార్నింగ్ వచ్చిందండి.
ఇప్పుడు వార్నింగ్లు కానీ స్ట్రైక్లు కానీ ఇవన్నీ వస్తే వాడికేం పోయేదే ఉండదు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు మీ మోనిటైజేషన్ efforts అయినా అంతా ఛానల్స్ పోతుంది. ఇవన్నీ ఏమవుతాయి, ఒకసారి వ్యూస్ పడిపోవడం, రెవెన్యూ జనరేట్ అని తగ్గిపోవడం, ఇవన్నీ పడుతుంటాయి. సో ఇప్పుడు నేను వాడితో నేను వాదించుకుని ఆర్గ్యూకి వెళ్ళాలా, నేను డిలీట్ చేయాలా అనేది ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు వార్నింగ్స్ వచ్చాయి. వాడెవడో ఏదో అన్నాడని అంటే నాకు ఫేస్బుక్ కూడా వార్నింగ్ ఇచ్చాడు, ఏం చేయమంటారు అక్కడ. అలా రిపీటెడ్ వార్నింగ్స్ వస్తే నాకు ఛానల్ పోద్ది నాకు. సో ఈ దీంట్లో ఎందుకు వేరే వాళ్ళతో మనకు ఆర్గ్యూ చేయాల్సినంత అవసరం ఏముంది, వాడు పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏదో మనం అనేసి నేను డ్రాప్ అయిపోతుంటా. ఇద్దర్లో ఎవరికి ఎక్కువ కోపం? ఇద్దరికి ఇద్దరిలో ఆయనది ఎవరికి బాగా ఎక్కువ ప్రేమ? వస్తువుల మీద. నేను 4 క్వశ్చన్స్ ప్రేమ, నేనైతే తనకి నా మీద ఎక్కువ ప్రేమ అండి. పేషెన్స్, ఓపిక. నాకే కాదండి, నేను ఒప్పుకోనండి. ఒక వీడియో చూసాను, అది 2 వీడియోనే. చేతులకి గోరింటాకు పెట్టుకుందనే పాపం అని అన్నం తినిపిస్తే ఏమంటారు? ఏమంటారు? ఒకసారి రిపీట్ చేద్దాం. గోరుముద్ర వీడియో అంతలాగా అతన్ని పరీక్షిస్తారా, ఇరిటేట్ చేస్తారా? అది వీడియో మాత్రమే. అఫ్ కోర్స్ బయటికి రండి. వీడియోలో ఆఫ్ స్క్రీన్ వేరే ఆన్ స్క్రీన్ ఉంటాయండి. వీడియోలు ఇప్పుడు అందరూ వచ్చి ఒక నీతులు చెప్పిన, కానీ అది చాలా బాగుంది. ఒక సూక్తులు చెప్పినంత మాత్రాన, మంచి విషయాలు చెప్పినంత మాత్రాన ఆఫ్ స్క్రీన్ వాళ్ళు అలా ఉంటారని ఏమీ లేదు. ఆన్ స్క్రీన్ లో ఏమైనా కొంచెం హెవీగా వీడియోస్ చేసినంత మాత్రాన ఆఫ్ లో అలా ఉంటారని ఏం లేదు. కంప్లీట్ డిఫరెంట్ అండి. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ చాలా ఉంది. ఏది ఎవరిని కూడా సోషల్ మీడియాలో చూసి ఏది నమ్మేయడానికి అయితే 100% లేదు. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసాం, చాలా మంది క్రియేటర్స్ ని కూడా అబ్జర్వ్ చేశారు. అరే వాళ్ళు చేసిన వీడియోస్ కి వీళ్ళు ఉండేదానికి ఏమైనా సంబంధం ఉందా అనే వాళ్ళు చాలా మందిని చూసారు. ఎందుకంటే ఆన్ స్క్రీన్ ఒకటి చెప్తారు, ఆఫ్ స్క్రీన్ ఆ క్యారెక్టర్ అక్కడ ఏమి ఉండదు. అంటే డిఫరెంట్ మాలోనే చూసాం, బయట ఎక్కడ మాలోనే చూసాం. జస్ట్ నా వీడియోస్ ట్యాగ్ లైన్ కూడా ఉంటది నా భయాలు, జీవితమే ఒక నాటకం, అందులో ఆ నా వీడియోలన్నీ videos పెద్ద బూటకం అని ఉంటది. అవన్నీ జస్ట్ చూసామో నచ్చిందా అంతవరకు ఎంటర్టైన్మెంట్ అంతే. ఇప్పుడు సినిమాలన్నీ సో బిగ్ స్క్రీన్ లో క్యారెక్టర్స్ కాన్సెప్ట్ ఎట్లా స్క్రిప్ట్ రైటెడ్ గా క్రియేషన్ అంతే, సేమ్ దట్ అంతే. ఏముండదు. సో రియల్లీ గ్రేట్ అండి, చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు మీరు మాత్రం. సో రియలిస్టిక్ కి దగ్గరగా, అంటే యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకరిని డైలాగ్ డెలివరీస్తో మెప్పించాలంటే మనకున్న యాసని, మనకున్న భాషని మర్చిపోయి కొత్తగా ఏదో ట్రై చేయకుండా మన ఒరిజినాలిటీ చూపించుకుంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, మనతో ఉండాలి అనుకునే వాళ్ళు, మనల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు అనేది మీరు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. కాబట్టి స్టిల్ టిక్టాక్ ప్రస్థానం నుంచి ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్, సోషల్ మీడియాలో మీకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని మీకు అలా ఏర్పరచుకున్నారు. సో అందులో ఎంతోమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, ఫాలోవర్స్. సో ఫైనల్లీ ఈ సక్సెస్ ఇంకా ముందుకు అలా వెళ్తూ ఉండాలని, మీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ కూడా ఇంకా బాగా జరగాలని. సో బాబుకి ఇప్పుడు ఎన్నో నెలండి? థర్డ్ మంత్ వచ్చింది. పేరు పెట్టేశారా? పెట్టేసాను. ఓకే, పేరు జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎందుకు ఆ పేరు? యాక్చువల్లీ తనకి జే లెటర్ అయితే పడిందండి. మా తాత పేరు రాము, సో రెండింటిని మిక్స్ చేసి పెడదామని జై శ్రీరామ్ అని నేమ్ తీసుకున్నాను. సూపర్ నైస్. ఓకే, ఇంకా మీరు మంచి వీడియోస్ చేయాలి, శ్రీను గారిని అలా ఇరికించేయాలి, కమెంట్ చేస్తూ ఉండాలి. ఫైనల్లీ ఈ మధ్య కాలంలో ఈ కుసుమ గారు అండ్ పాప అని పిలిచే వాళ్ళు కూడా మీకు మంచి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా అట్లాంటి వీడియోస్ చేసేటప్పుడు? ప్రతిదీ కూడా జోక్ ఒకటి ఉండేటప్పుడు పక్కా చేసే వాళ్ళకి చెప్తా, ఇది జోకు ఇలా ఉంది, ఓకేనా కాదా, చేస్తారా లేదా అని అడుగుతా. చేస్తామంటేనే తీస్తా, లేదనంటే డైలాగ్ ఏమైనా చేంజ్ చేయాలా, వాళ్ళు 100% యాక్సెప్ట్ చేశాకే వీడియో తీస్తా. కుష్మాన్ అయితే చాలా సార్లు అది చెప్పాక ఒకసారి మీ ఆయనకు కూడా చెప్పు, ఓకే అంటే తీద్దాం, లేకపోతే లేదు. ఎందుకంటే అవతల ఇంపార్టెంట్ కదా, వాళ్ళు ఏం కాదు ఏమనరు, వాళ్ళ ఆయన కూడా ఏమనరు, ఎంకరేజ్డ్ పీపుల్. ఇదే జస్ట్ యాక్టింగ్ చాలా బాగా. కుష్మాన్ నేను నీకు అప్పేమైనా ఉన్నానా? అలా ఏం లేదే, ఎందుకలా అడుగుతున్నా? అంటే రోజు రోజుకి నీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటేను. మేము హోమ్ లోన్ కట్టాలి, 25,000 ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? అంతేకాదు కిరాణా సరుకులకి 10,000, స్కూల్ ఫీజుకి ఒక 5,000 ఇవ్వండి. ఎండకేమైనా వడదెబ్బ తగిలిందా ఏంటి? నన్ను అడుగుతున్నావు? మరి మా బాగోగులన్నీ మీరే చూసుకుంటున్నారు కదా, అందుకే. అయిందా? నేను చూసుకోవడం ఏంటి? మీరే మరి, కాకపోతే మేము ఎటు కట్టుకుంటే మీకెందుకు, మేము ఎటు తిరిగితే మీకెందుకు, ఏం తింటే మీకెందుకు, ఎటు తెచ్చుకుంటే మీకెందుకు?
యాక్టర్ అన్నటప్పుడు ఏదన్నా చెయ్యాలి ఉమ్. నేను చేస్తాను అని అంటే వాళ్ళ ఆయన కూడా చెయ్యమనే చెప్తాడు, ఎప్పుడు కూడా వద్దని చాలా సార్లు కూడా ఒకసారి మాట్లాడమని చెప్తుంటారు. స్పీకర్ ఆన్ చేసి కూడా మాట్లాడిస్తాడు క్యారెక్టర్స్ మాతో. ఇస్తారు, ఇలా మాప్ చేస్తూ ఉన్నప్పుడు ఉంటుంది తను లవర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ అన్ని. అన్ని. అంటే అక్కడ తల్లి ఏంటంటే క్యారెక్టర్ just కూడా fun. చేసిందండి, తల్లి క్యారెక్టర్ కూడా చేసింది. ఏంటి అన్ని రకాలు ఏంటంటే కొందరికి అంతే, ఇక లవర్ అంటే లవరు, సిస్టర్ ఏంటంటే ఈ మొన్న చాలా వరకు లవర్ క్యారెక్టర్ చేసింది, మనకు దీంట్లో సిస్టర్ క్యారెక్టర్ చేసింది. కొందరు అడుగుతుంది మొన్నటి వరకు లవర్ చేసింది, ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ అంటే జస్ట్ కంటెంట్ పెట్టి మనం వెళ్ళిపోతాం, ఏమైపోవాలి మరి? కంటెంట్ పెట్టి వెళ్ళిపోతాం తప్ప ఇంకా దాని ఏమన్నా నిజంగా. సో ఇది కూడా స్పెసిఫిక్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేశారు, కామెంట్ లో చేశారు చాలా మంది, ఏంటి ఇలా అనేది. నేను ఒకటే చెప్పా, కంటెంట్ పెట్టి క్యారెక్టర్ ఉంటది ఇంకంతే. తల్లి క్యారెక్టర్ కూడా చేసిందండి, ఒక మదర్ సెంటిమెంట్ వీడియో ఉంటే తల్లి క్యారెక్టర్ కూడా చేసింది. ఫస్ట్ చేసింది అదే తల్లి క్యారెక్టర్ తల్లి క్యారెక్టర్. ఎందుకంటే నిజంగా మా అది చేసే వాళ్ళందరికీ మా వీడియోస్ లో నిజంగా వాళ్ళకైతే థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎప్పుడు పిలిచినా వస్తుంటారు, చేసి వెళ్తుంటారు. మా అపార్ట్మెంట్స్ లో కూడా కొందరు సో చాలా మంది కుసుమ గారు ఓకే, ఈ పాప అని పిలుస్తారు కదా తన పేరు? భాగ్య భాగ్య. భాగ్య తను కూడా మీతో మంచిగా వస్తుంటారండి, ఎప్పుడు పిలిచినా వస్తుంటారు. ఇంకా మా అపార్ట్మెంట్స్ లో కూడా చాలా మంది ఫ్యామిలీస్ చేశారండి. వాళ్ళు పిలవడానికి నాకు ఒకసారి టైం ఉండగా పిలవట్లేదు, ఎప్పుడు రెగ్యులర్ గా చేసే వాళ్ళే పిలుస్తుంటుంది అది. సో మీరు వెళ్ళిన దగ్గర కూడా మీకు అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకుని ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసిపోయారు. సో అది కూడా చాలా బాగుంటుంది కదా. ఎంత ఉందో 100 మంది ఉండే దగ్గర ఎవ్రీ 10 క్యారెక్టర్స్ అనేది కలుస్తుంటాయి. అందరు కలర్ కదా, 100 మందికి 100 మంది ఒక లైన్ లోకి రారు కదా. సో ఎవరికి ఏ క్యారెక్టర్ నచ్చితే ఆ క్యారెక్టర్స్ వెళ్తారు. కొంతమంది మమ్మల్ని ఇంప్రెస్ అయ్యేవాళ్ళు, మమ్మల్ని చూసి నచ్చేవాళ్ళు, ఇవన్నీ ఉంటాయి కదా ప్రతిదీ కూడా. సో కొందరు అయితే చేశారు కూడా వీడియోస్. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ రమణం గారు అండ్ మీకు శ్రీను గారు. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, మంచి మంచి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వాలి మీరు. సో చాలా మందికి ఇన్స్పిరేషనల్ గా కూడా ఉన్నారు మీరు, ఎందుకంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ప్రాంక్ వీడియోస్ ఇప్పుడు మీకు కూడా చాలా టఫ్ జాబ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు అంత కాంపిటీషన్ లేదు. సో ఇప్పుడు ప్రాంక్ వీడియోస్, రకరకాల వీడియోస్ చూసేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చేది, ఎందుకంటే దాన్ని అన్నిటిని ఓవర్కమ్ చేస్తుంటారే, వీళ్ళు టిక్టాక్ చేస్తున్నారని ఏదోలా చూసారు. బట్ ఇప్పుడు ఏంటంటే క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు, చేయలేదనే ఈలో కూడా చాలా మంది ఉన్నారు. అంతమంది క్రియేటర్స్ వచ్చారు. మంచిదే క్రియేటర్స్ రావడం, మంచిదే సరదాగా ఉండడం మంచిది. ఎందుకంటే జస్ట్ ఇదంతా టైం పాస్, సరదా అండి, అంతే, అంత మించిందిలో ఏం. సో మీ ఇంట్లో ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్, అదే ఫంక్షన్స్ అయినా క్రియేటర్స్ అందరినీ మీరు ఇన్వైట్ చేసుకుంటూ మీట్ అవ్వడం? హైదరాబాద్ ఉండేవాళ్ళు, ఇప్పుడు మా కపుల్ కామెడీ చేసేవాళ్ళు చాలా మంది, కానీ కొంతమంది ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా కూడా ఆటోమేటిక్ అందరినీ పిలుస్తుంటారు, కలిసిపోతారు, వెళ్తుంటాం. అలా వెళ్ళడమే కాదు, ఒక 4-5 వీడియోలు కూడా తీసుకొని వస్తుంటాం. ఎందుకంటే రెగ్యులర్ కలం కదా, ఏదో 2 months ఏదో అకేషన్ పెట్టి కలుస్తుంటాం కదా, వెళ్ళేటప్పుడు పక్క 1-2 వీడియోస్ చేసుకునే వస్తుంటాం. ఫైనలీ ఒక రీసెంట్ గా ఒక వీడియో చూసాను, ఒక ఆమె ఫుడ్ తింటూ ఉంటే సీరియస్ గా బుక్ పెన్ను పట్టుకొని రాసేసుకొని, అసలు ఆ థాట్స్ ఎలా వస్తున్నాయి మీకు? ఏనండి, ఎలా వస్తుంటే అని చెప్పలేము, ఒక్కోసారి ఒక్కోరాగా వస్తుంటాయి. నేను అనుకున్నాను ఆవిడేదో ఫంక్షన్ కి వచ్చింది కావాలా, ఆమెకి ఇంత మీరు తింటున్న ప్లేట్ కి ఫుడ్ ఇంత అవుతుందేమో అనుకుంటున్నారు. ఫుడ్ వీడియోస్ మీద వ్యూస్ బాగా వస్తుంటాయండి. ఫంక్షన్స్ కి వెళ్ళి అవుటర్స్ వచ్చి తింటుంటారు కదా, ఈ చదివింపుల కాన్సెప్ట్ వీటి మీద వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి. కనుక మాక్సిమం ఏదైనా ఫంక్షన్ ఉంటే ఫుడ్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటారు, వైరల్ అవుతుంటాయి. ఏ వైరల్ అవుతుంటాయి అనేది చూస్తుంటారు, దాని మీదే టార్గెట్ చేస్తుంటారు. గుడ్ కాన్సెప్ట్, అది కూడా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బట్ మీ ఊరు చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉంది. ఒకవైపు ఈ ఏటు పైన ఉన్నాం, ఇంకొక వైపు ఆ చెట్ల పైన నుంచి ఆ పిచ్చుకలు, పిట్టలు అన్ని అరుపులు, ఒకవైపు ఈయన పాపం అలా కూర్చొని ఉండి పేరు వింటున్నారు. థ్యాంక్ యూ పెద్ద అయినా. ఒకవైపే చూసారు, ఇంకో వైపు చూడలేదు. అదిగో డైలాగ్ వేస్తున్నారు, ఒకవైపే చూసారంట. సో మరొకసారి వచ్చినప్పుడు ఇంకో వైపు కూడా మీ ఊరు చూసేస్తాము. యాక్చువల్లీ మా ఊరు తీసుకెళ్లే వాళ్ళండి. మా ఊరు ప్రెజెంట్ ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదు, ఇల్లు ఖాళీ చేసేసా, అందుకని ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరు లేరు. జస్ట్ అంటే ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ కలవడానికి మాత్రం ఇప్పుడు నేను వెళ్తున్నా. లేదంటే మాత్రం ఇంటర్వ్యూ ఎక్కడ జరిగేది కాదు, మా ఊర్లోనే జరిగేది. నిజం చెప్పాలంటే మా ఊర్లోనే జరిగేది. ఇప్పుడు ఇల్లు లేదు. మేము రవణమ్మ గారి ఫ్యాన్స్, అందుకని వాళ్ళ ఊరికే వచ్చేస్తాం. తర్వాత ఏమో శ్రీను గారు వాళ్ళ ఊరు వచ్చేస్తాం. ఎప్పుడైనా టైం ఉంటే మా పేరెంట్స్ తో కూడా ఇంటర్వ్యూ చేస్తాం. బట్ అదేంటే మంగళగిరిలో చేయాల్సి ఉంటది, చేనేత. అక్కడ చాయిస్ ఉండేటప్పుడు నేను డెఫినెట్లీ చేద్దాం, డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ అండి, ఐ డ్రీమ్ కూడా థ్యాంక్ యూ. ఇదిగో అమ్మా, ఇది కొత్త ఫోను, నీకోసమే కొని తెచ్చాం. ఇందులో సిమ్ కూడా కొత్తది నేనే వేశాను. ప్రతి నెల రీఛార్జ్ నేనే చేస్తాను. మేమందరం ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తాలి, ఎందుకంటే నీ ఫోన్ ఎప్పుడు చేసినా అవుట్ ఆఫ్ రీచ్ వస్తుంది. ఫ్రెండ్స్ అంటే మీలా ఉండాలి. ఫ్రెండ్ కోసం కొత్త ఫోన్ కొని ఇచ్చారు. ఈమె మా ఫ్రెండ్ ఏంటండి? మరెందుకు కొన్నారండి?
మేమందరం ఆవిడకి అప్పిచ్చిన వాళ్ళమండి. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటుంది. అంటే అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.